ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. మరి ప్రతి ఒక్క ఇంట్లో గుమ్మడికాయ కడతారు. మరి గుమ్మడికాయ కట్టిన వారానికో 2 రోజులకో 3 రోజులకో కుళ్ళిపోతుంటుంది. మరి అది ఎందువల్ల కుళ్ళిపోతుంది, దానికి కారణం ఏమిటా అనేది కొంతమంది ప్రజలకి కొంత అర్థం కాదు. మరి అది ఇంట్లో అనేది గుమ్మడికాయ అది కుళ్ళిపోయినట్టయితే ఆ ఇంట్లో ఏదో ఒక గ్రహాలు కొన్ని తిరుగుతున్నాయని అర్థం. దాంతోపాటు ఆ ఇంటి మీద ఆ కుటుంబం మీద, వాళ్ళ పిల్లల మీద, భార్యాభర్తల మీద, వాళ్ళ ఇంటి మీద నరదిష్టి పడిందని అర్థం. మనం గుమ్మడికాయ ఎందుకు కడతామంటే ఇంటికి దిష్టి తగలకుండా, ఇంటికి నరఘోష నరదిష్టి తగలకోకుండా ఇంటికి గుమ్మడికాయ కడతాం. అది దేనివల్ల? ఇంటికి ఎలాంటి దోషాలు తగలకూడదు, ఎలాంటి దోషాలు రాకూడదు, ఇల్లు మంచిగా ఉండాలి అనేది మనం పూజా బలం చేసి దండం పెట్టుకొని పసుపు కుంకుమ రాసి దానికి నల్ల బొట్లు పెట్టి మనం కడతాం. కట్టిన 2వ రోజో 3వ రోజో కుళ్ళిపోయింది అనుకోండి, ఆ ఇంట్లో ఏదో ఒక చెడు గ్రహాలు తిరుగుతున్నట్టుగా అర్థం. అంటే మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంటుంది. తర్వాత మన ఇంటి మీద, మన చేసే పని మీద, చేసే వ్యవసాయం మీద, చేసే రియల్ ఎస్టేట్ మీద, చేసే ఉద్యోగం మీద, చేసే పనుల మీద నరఘోష పడినట్టుగా తెలిసిపోతుంది. మరి అలాగ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా కట్టాలా, లేకపోతే ఏమన్నా ఇంట్లో ఏమన్నా హోమం చేయాలా, మరి ఏం చేస్తే ఆ ఇంటికి ఆ దోషం అనేది పోతుంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి మెయిన్గా ఇంటి మీద నరదిష్టి అంటే నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుందంటారు. మరి అలాగ మీ కుటుంబంలో జరిగింది అనుకోండి, ఆ జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఎర్రటి గుడ్డ, దాంట్లో పటిక ఒక 2 కిలోల లోపల ఉండాలి. పటిక దాంట్లో ఒక ఎర్రటి గుడ్డ, దాంట్లో ఒక కొబ్బరికాయ, ఏది పీసు తీకోకుండా ఉండదు. ఆ కొబ్బరికాయ తర్వాత పసుపు కుంకుమ పటిక అవన్నీ ఒక ఎర్ర గుడ్డలో వేసి కట్టాలి. కట్టి ఆదివారం రోజున 12 గంటల టైములో మన ఇంటికి కట్టుకోవాలి. ఇంటి మీద మీరు అప్పుడు గుమ్మడికాయ కట్టాల్సిన పని లేదు, ఇదే చేయాలి. దీంతో పాటు ఆ ఇంటి మీద చెడు ఎఫెక్ట్ లేకోకుండా శ్రీ ఆంజనేయ స్వామి పటం, అది ఆంజనేయ స్వామి వచ్చేసి నిలబడి ఉండాలి. 5 ముఖాలు కానీ 3 ముఖాలు కానీ ఆ ఆంజనేయ స్వామి పటము ఎదురు భాగంలో కట్టాలి. కట్టినట్టుగా అయితే ఇంటి మీద ఉండాల్సిన నరదిష్టి, ఇంట్లోకి రావాల్సిన కొన్ని చెడు గ్రహాలు, కొన్ని చెడు పీడలు మన ఇంటికి రాకోకుండా కొన్ని దూరం అవుతాయి. మరి ఇంట్లో ఏ పూజ చేసినా కూడా మనకి ఫలించుకోకుండా పోతుంది, డబ్బు నిలబడుకోకుండా పోతుంది, భర్త గారు మాట అనుకోకుండా పోతున్నారు, భార్య భర్త మాట అనుకోకుండా పోతుంది, పిల్లలు చదువుకోకుండా ఉంటున్నారు, కుటుంబంలో ఏ పని చేసినా వర్కౌట్ కావట్లేదు. మరి దీనికి ఏం చేయాలి అంటే మీ మీద కొన్ని గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయని అర్థం. మరి అలాంటి గ్రహాలు మీకు ఘోషిస్తున్నాయి అంటే మీ పేరు బలంలో అంజనం వేసేసి, తమలపాకులో అంజనం వేసి మీ మీద ఉండాల్సింది, మీ పిల్లల మీద ఏముంది, మీ తండ్రుల మీద ఏముంది, మీ ఇంట్లో ఏముందా అనేది దాని గురించి పరిష్కరించి దానికి పూజా బలం చేసి దానికి అమ్మవారు యజ్ఞం చేసేసి అమ్మవారు కట్టడి కట్టి మీకు అంజనం వేస్తే దాంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు తెలిసిపోతాయి. మరి అలాంటిది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఉండాల్సిన పిల్లల్ని బట్టి, మీకు బయట ఉండాల్సిన కొన్ని ఆస్తులను బట్టి, ఆస్తులను బట్టి మీ కుటుంబానికి ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, ఏమి జరిగితే అనేది కూడా జాతక కొండల చక్రం వేసి అంజనం వేసి తమలపాకులో చూసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాను.
తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఈ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంలో మేడారమున మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి అక్కడ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారు మూలికలు తీసుకుంటాం. ఇలాంటి మూలికలు అంటే ఈ మామూలు మూలికలు కావు. పూజా బలం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి మేము ఈ వేరుని భూమిలో నుంచి పీకుతాం. ఈ వేరుని ఇది వచ్చేసి సామాన్యమైంది కాదు. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, ఉద్యోగానికి, సంతానానికి, భార్యాభర్తల సమస్యలకి, కుటుంబ సమస్యలకి, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పూజా బలం చేసి అందరికీ ఇస్తుంటాం. ఎందువల్ల అంటే మేము పూజా బలం చేసింది అందరికీ దక్కాలి. మేమిచ్చే వేరు సంజీవని అందరి దగ్గర ఉండేట్టుగైతే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి కలిగేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి ఈ సంజీవ, వన సంజీవ, సభా సంజీవ, ఇది జనదిష్టి సంజీవ, ఈ సంజీవని మేము పూజ చేసి ఫ్రీగా మేము ఇవ్వగలుగుతాం. తప్పకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా ఉండవాళ్ళు, ఇప్పుడు మాది ఆఫీస్ వచ్చి హైదరాబాదు శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే ఈ వేరుని మేము ఫ్రీగా మీకు ఇచ్చి మీకు ఉండాల్సిన సమస్యలు అనేది మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. లేదు దూరం నుంచి మేము దూరంలో ఉన్నామండి, ఏరే ఊరిలో ఉన్నాము, మరి మాకు ఈ సంజయం మాకు ఎలా దొక్కిద్దంటే మేము కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. తప్పకుండా మాకు ఒకసారి ఫోన్ చేసి మీ అడ్రస్ చెబితే మేము తప్పకుండా మీకు పంపిస్తాం. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. జై సమ్మక్క.